చూడాలి ఉంటుంది గడగడ 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 అంటది అంటది మంది ఉంటే మంది లేకపోతే బడ 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 అంటది నవంబర్ పోయినట్టు ఇక ఆయన తలుపు దీ బయట పడతాడు తలుపు దీ బయట పడతా అంటది అప్పటికి ఇక ఆయన లోట పట్టుకొని ఇక లోటకును లాటకు పోకటా రాకట తెల్లగల్ల చిక్కులు కూడా ఎట్ట ఉంటుంది అలానే బండ్లు పోయినట్టు అలానే బస్సులు పోయినట్టు అలానే సైకిల్ పోయినట్టు ఆ సప్పుడుకు తిరిగి 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 సొప్పై ఇట్లా సుభద్ర గని పోరు ఇక నీ దగ్గరనే ఉంటా ఇక నీ దేశం పోను అది నాటులో పడే దేవరాముడా కొడకు నీ కాళ్ళకడ పడే దేవరి బాత్రూమ్ లో పడే దేవరి నాకెందుకే ఏది చల్లటి దీవెనలు ఇచ్చుతావా చల్లటి దీవెన ఇచ్చి పంపిస్తావా లేదు నిన్ను తప్పించి పంపిస్తున్నా పొద్దున లేస్తే ముఖం కడక ముందు గుడ్డ తాగుతావు నీలో నేను ఎంతరా నేను ఎంత మా ఆయనని సంపి పంపిస్తున్నట్టు చెప్పాన్ని కష్టాలు కదా మా రాజు మీరు చిట్కి వెళ్ళి మీకు పని చేయవు ప్రధాని నువ్వు నేను అన్ననా మీ ఆయన దండోడు ఆయన బాగున్నాయి చక్కగా చిన్నవాడు చంద్రుడు చక్కగా చిన్నవాడే ఇప్పుడు ఈ అమ్మ అట్లా ఎగురుతుంటే మీ అమ్మతో ఇంకో పుట్టినారు అక్క జిల్లాలు అక్క జిల్లా చాలా మంది ఉన్నారా ఉన్నారు అక్క జిల్లా ఉన్నారా నాకు నీకు తల్లి అయితే నాకు తల్లి లాంటిది నీకు చెల్లి అయితే నాకు చెల్లె లాంటిది నీకు భార్య అయితే భార్య లాంటిది అయ్యా ఏమిటి నేనేమన్నా నా మాట ఏమన్నావు దొరుస్తానని చాలా పాటేసింది తల్లి అంటే ప్రేమతో పిలిచి గోరుముద్ద తెలిపించి చందమామని చూపిస్తుంది తల్లి ప్రేమ. చెల్ల ప్రేమ అంటే పుణ్యము రాకిని పవరము రోజున వచ్చి అన్నయోని రాకి కట్టి చెల్లె దేవుడు తీసుకుంటాది. అది మహా గొప్పతనము. భార్య అంటే నాలో సగము నేను అనగా నా భార్యను మా ఇంటికి నేను వెళుతున్నాను. నేను తిరిగి రావగా నీకు తెస్తాను అభరణములు. అందమైన
సరన్నారు. ఏమిటిరా? ఇప్పుడే మంచి కదా నువ్వు గుమ్మడి మంచుల చీర కట్టి గురియ బానిన రముక్క దొడిగి చిన్న ధోర చింతల కింద చిడుకు పడుకుడ పోతుంటే గున్న మామిడి స్తందముంటివే. నేను గట్టినన్నా ఆ ఇప్ప చెట్టు కింద ఇప్ప పూలు బుక్కుతుంది గున్న పందులు ఎక్కువ ఉన్నా. రాజాది రాదు నా మీద ఓ పాటేసిపోతున్నాడు. మాట రాదా? నేను తెలియ తక్కువదన్నా. అప్పయ్య గారి గండిలోనా నీ పిట్టలు తల్లు ఆ ఉక్కు స్తంభానికి వేలాడదీస్తుందని కదా. నేను ఏమన్నా ఎంతగానో కోపం అవుతుంది. నీకు ముగ్గురుకున్నట్టు కోపం ఉన్నది నీకు. మగవాడిని కాదా? మూతి మీద ఇష్టం లేదా? రోషము గల వాడిని కాదనుకుంటున్నావా? నీ గట్టిగా అంటానా? నేను అవునా? నిజంగా అంటున్నా? అమ్మ ఏమన్నది? సుభద్ర అన్నది ఏమన్నది? ఏమన్నది? అప్పయ్య గారి గండిలో ఇప్ప ముగ్గలు ఏరబోతుంటే పిల్లల పోయే పాటలు పాడుతూ పిల్ల పాటలు నువ్వు వస్తుంటే నీ పాటలకు నీ పిచ్చలు ఆమె కాళ్ళు పిక్కలు జలు జలు మన గట్టిన నాకు గట్టినే పడ్డది. సుభద్ర నేను రావాక చెప్తాను, ఏం చేస్తావా? బాధపడకు. నేను వెళుతున్నా. అవునా? ఇంటికాడ చెల్లె పదరము, నీవు పదరము, బావ పదరము, వారికేమన్నా బాధ కలిగితే నేను సరస్వతిగా నరుకుతాను. అవునండి. వెళుతున్నాను. చెల్లిస్తావా అండి? సేవన వెళ్ళిపోయి లవణ రామా, సేవన వెళ్ళిపోయి లవణ రామా, సేవన వెళ్ళిపోయి లవణ రామా, సేవన వెళ్ళిపోయి లవణ రామా, సేవన వెళ్ళిపోయి పగవారి వల్ల మేము కింద రావాలే, పగవారి వల్ల భగవాన్ రకానే